మందుల సామేల్ కథ. వైన్ షాప్లు ఎవరైతే వైన్ వ్యాపారం చేస్తున్నారో, లిక్కర్ వ్యాపారం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పిలిపించుకొని మీటింగ్ పెట్టి నాకు నెల నెల మామూలు ఇవ్వాలి, లేకపోతే మీ అంతు చూస్తా, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మరి ఏమనుకుంటున్నారో, గవర్నమెంట్ ఇస్తున్న ఎమ్మెల్యేకి ఇస్తున్న జీతాన్ని నాకు సరిపోతలేదు, అది ఏమిట్లకి ఏమైతలేదు, నా ఖర్చులకి వెళ్తలేదు, ఎన్నికలలో చాలా ఖర్చు పెట్టినా ఆ ఖర్చు పెట్టిన పైసలను తీయాలంటే మీరు ఇవ్వాల్సిందే అన్న కోణంలో నిన్న ఆయన నా మాట కనుక మీకు వినకపోతే మరి మీ కష్టాలు తప్పో మరి చూసుకోరు, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చిందంట. ఆ వార్నింగ్ సంబంధించిన ఆ వీడియో కూడా నిన్న మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరి దానికి సంబంధించి ఆయన బయటకు వచ్చి లేదు లేదు నేను అట్లా మాట్లాడలేదు, ఒక దళిత ఎమ్మెల్యేను, నేను ఒక దళితుడు ఎమ్మెల్యే అయిందని కావాలని కుట్ర చేస్తున్నారు, నా మీద లేనిపోని విష ప్రచారం చేస్తున్నారు, నా వీడియోని వక్రీకరించుర్రు, కొంతమంది నా వీడియో కావాలని అట్లా క్రియేట్ చేసి మార్ఫింగ్ చేసి ఇట్లా చేస్తాను, నా మీద విష ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి ఆయన నిన్న మీడియా ముందరకు వచ్చి అన్నాడు. ఒకసారి చూద్దాం ఏం మాట్లాడండి ఏందనేది. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ వివాదంలో చిక్కుకున్నారు. లిక్కర్ సిండికేట్ నుంచి ఎమ్మెల్యే మామూలు వసూలు చేస్తున్నట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఆ వీడియోలో ఎమ్మెల్యే ఫేస్ మాత్రం కనిపించడం లేదు. వైన్స్ యజమానుల నుంచి ఎమ్మెల్యే మామూలు డిమాండ్ చేస్తున్నట్లు ఆ వీడియో ద్వారా తెలుస్తుంది. గత ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేసి గెలిచాను, నేను మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదు, ప్రతిరోజు ₹1,00,000 ఖర్చు అవుతుంది, ప్రభుత్వం ఇచ్చే జీతం సరిపోవట్లేదు, ఒక్కో రోజు కారులో డీజిల్ పోసుకోవడానికి కూడా డబ్బులు ఉండట్లేదు, నా డబ్బులు నేను రాబట్టుకోవాల్సిందే, ఎవరు డబ్బులు ఇవ్వకున్నా వాడిని ఇడిచేదే లేదు, సహకరిస్తే ఓకే, మాట వినకపోతే సంగతి చూస్తా అంటూ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ చేసిన వ్యాఖ్యలతో కూడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.